హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రాపూర్లో ఉన్న శివకోన జలపాతం పక్కనే ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి గుడిని చూడబోతున్నాము. నేను మా ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ కుదరలేదు. ఈరోజు వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూద్దాం. మేము బైక్ మీద వెళ్తూ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందువల్ల కొంచెం కదులుతూ వస్తున్నట్టు ఉంటుంది, ఏమేమనుకోవద్దు. మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం, అందుకని వీడియో క్లారిటీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. చుట్టూ ఎటు చూసిన పెద్ద అడవి, రోడ్డు పోవడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. అటు ఇటు ఇరువైపుల కొండలు, ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది. వెళ్ళే దారి మధ్యలో టర్నింగ్స్ ఉన్నాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇది సింగిల్ రోడ్డు, అటు నుంచి ఇటు నుంచి బండ్లు వస్తూ ఉంటాయి, మనకి ఎదురుగా వస్తూ ఉంటాయి. అందుకు జాగ్రత్తగా వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే దారి వచ్చేసింది, ఇక్కడ నుంచే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. మెయిన్ రోడ్లో శివలింగం బొమ్మ బోర్డు ఉంటుంది, అక్కడ నుండి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి. మేము తెచ్చుకున్న స్నాక్స్ తినేటి వాటిల్లో కొన్ని తీసి ఆ కోతులకు ఇచ్చాము. ఇక్కడ మేము వచ్చిన బైక్ రోడ్డు పక్కన పార్కింగ్ చేసి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఇక్కడ చిన్న గుంటలో నీళ్లు నిల్వ ఉన్నాయి. బహుశా ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చే నీళ్ళేమో. ఇప్పుడు మేము వెళ్ళేది ఎండాకాలం సీజన్ కాబట్టి నీటి ప్రవాహం లేదు. రాపూర్ నుండి మనం జలపాతంకి వెళ్ళే దారి దగ్గరికి కరెక్ట్గా 12 కిలోమీటర్లు ఉంది. బైకు రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి జాగ్రత్తగా బైకులో ఏ వస్తువులు పెట్టకుండా మనతో పాటు తీసుకువెళ్ళడం మంచిది. కోతులు ఎక్కువగా తిరుగుతున్నాయి. చుట్టూ ఎటు చూసిన దట్టమైన అడవి, ఎక్కడ ఎవరు కనిపించడం లేదు. మనతో పాటు వెళ్ళేటప్పుడు తాగడానికి నీళ్లు, తినడానికి ఏదైనా తీసుకెళ్తే చాలా మంచిది. చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఈ అడవి ఫ్రెండ్స్. అయినా జలపాతం దగ్గరికి వెళ్ళడానికి కాలిదారి ఉంది, ఆ దారిలోనే వెళ్తూ ఉన్నాము. చుట్టూ ఇటు చూసిన గుంపుగా పొదలు భయంకరంగా ఉన్నాయి. మాతో పాటు ఎవరు లేరు, మేము ముగ్గురమే వెళ్తూ ఉన్నాము. ఎవరైనా వస్తారనుకుంటే ఎవరు రాలేదు, భయంగా ఉంది. దారి మధ్యలో ఇక్కడ పెద్ద చెట్టు పడిపోయి ఉంది. అది పడిపోయినప్పటికీ ఇంకా బ్రతికే ఉంది. గాలి వానలు వచ్చినప్పుడు పడిపోయి ఉండొచ్చు ఆ చెట్టు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ అడవి. చెప్తే మీకు అర్థం కాదు, అనుభవిస్తేనే అర్థమవుతుంది. భలే భయంగా ఉంది మాకైతే. పోతూనే ఉంది, ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు. పోతానే ఉన్నాం, మేము ముగ్గురమే. మాకు ఎదురు ఎవరో రాలేదు, మా వెనక ఎవరో రాలేదు, మేము ముగ్గురమే వెళ్తూ ఉన్నాం. ఇది జలపాతం నుండి నీళ్లు ప్రవహించి పారి ఒక దారిలాగా పడిపోయింది. వానాకాలం ఇదంతా నీళ్ళు వస్తూ ఉంటాయేమో, అందుకే దానిలోనే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని వీడియోని కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను ఫ్రెండ్స్. రాళ్ళు చూడు ఎలా ఉన్నాయో కింద. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. ఎటు చూసిన చెట్లే, కొండరాళ్ళు, గుట్టలు అన్నీ ఉన్నాయి. మొబైల్ ఫోన్లకి సిగ్నల్ లేదు, ఫోన్లు చేయడానికి కూడా వీలు లేదు. వెళ్తూ ఉన్నాం దారిలోనే. ఇంకా రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. మా కెమెరామెన్ మాకంటే చాలా భయపడుతున్నాడు. నేను స్టార్టింగ్ నుంచి గమనిస్తూ వస్తున్నాను. అక్కడక్కడ చాలా దగ్గర చెట్లకి ఎర్రటి గుడ్డ క్లాత్ కట్టున్నారు. అది ఎందుకు కట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. కొత్తగా వచ్చి పోయే వాళ్ళకి దారి తప్పిపోకుండా గుర్తుగా రెడ్ క్లాత్ గుడ్డను కట్టున్నారు. అదే గుర్తు, చూసుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ జలపాతం దగ్గరికి. మాకంటే ముందు చూసి వచ్చిన మా ఫ్రెండ్స్ శివకోన జలపాతం చాలా బాగుంటుంది, కానీ అక్కడికి వెళ్ళాలంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ వెళ్తే నీళ్లు బాగుంటాయి, ఎక్కువగా ఉంటాయి, చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పారు.
కానీ మాకు అప్పుడు కుదరలేదు. మేము ఇప్పుడు ఈ నెలలో వెళ్తున్నాం మేలో. అక్కడ చెట్టు కొమ్మ ఉయ్యాలలాగుంటే మా ఫ్రెండ్ దాంట్లో కూర్చొని ఉయ్యాలొగుతున్నాడు. వర్షాలు పడి ఆగిన తర్వాత ఇక్కడికి వాటర్ ఫాల్ చూడడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారంట. మాకు అప్పుడు కుదరలేదు, అందుకనే ఇప్పుడు పోతున్నాము. అందుకే పెద్దగా ఎవరు కనిపించట్లేదు. మా ఫ్రెండ్స్ చెప్పారు, ఏం భయపడలేదు, ఏం భయం ఉండదు, ఏ జంతువులు అటాక్ చేయవు, బాగా వెళ్ళొచ్చు, మేమందరం వెళ్ళొచ్చాము అని చెప్పారు. అందుకనే వచ్చాము. కానీ ఎవరు లేకపోవడం వల్ల మాకు కొంచెం భయంగా ఉంది అంతే. కానీ బాగానే ఉంది. కొత్త ప్రదేశాలు కదా, తెలిసిన వాళ్ళతోటి వస్తే కొంచెం భయం లేకుండా ఉంటుంది. కానీ మేము ముగ్గురం ఫస్ట్ టైం ఇదే రావడం. ఎదురుగడల చెట్లు అయితే చాలా పొదలుగా ఉన్నాయి. ఇక్కడ ఒక చెట్టుకి హెచ్చరిక బోర్డు పెట్టున్నారు. ఈ కోనలో జలపాతం చాలా లోతైనది, దయచేసి ఈతరాని వాళ్ళు, చిన్నపిల్లలు మరియు ఇచ్చట వచ్చిన వారు అప్రమత్తంగా ఉండవలెను అని ఒక బోర్డు తయారు చేసి చెట్టుకు పెట్టున్నారు. అయితే ఫ్రెండ్స్, మీరు మీ పిల్లలతో, చిన్నపిల్లలతో, ఫ్యామిలీతో వచ్చినప్పుడు జలపాతం దగ్గర లోతుగా ఉంటుందేమో, జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్, చూసుకొని. ఇక్కడికి నైట్ షికారు చేయడానికి వచ్చిన వాళ్ళు అనుకుంటా. కర్రలు 4 పక్కల 4 నాటున్నారు దోమతెరలు కట్టుకోవడానికి. కొండ దగ్గరికి వచ్చినట్టుంది, జలపాతం దగ్గరికి వచ్చేసినట్టున్నాము. అటు నుంచి వచ్చాము ఇప్పుడు దాకా. ఇప్పుడు కొండ దగ్గరికి వచ్చేసాము. ఈ రాళ్ళల్లో నడవడం చాలా కష్టంగానే ఉంది. చెప్పులు కానీ లేకపోతే అసలు నడవలేము. దయచేసి చెప్పులు వేసుకొచ్చుకొని వచ్చినప్పుడు. ఇక్కడ ఎవరో బండకి సన్నీ అని చెప్పని పెయింట్తో రాస్తున్నారు. ఇంతకుముందు వచ్చిపోయిన వాళ్ళు అనుకుంటా. చిన్నగా సౌండ్ వస్తూ ఉంది, నీళ్లు చుక్కలు పడుతున్నట్టుగా. జలపాతం దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే జలపాతం. ఎండాకాలం కదా, బాగా ఎండిపోయింది. నీళ్ళు కూడా చాలా అడుగునున్నాయి. అక్కడ పెట్టినట్టే బోర్డు మళ్ళీ ఇక్కడ కూడా పెట్టున్నారు ఇంకోటి, జాగ్రత్త వహించండి అని హెచ్చరిక బోర్డు. నీళ్లు చాలా తగ్గిపోయి ఉన్నాయి, పెద్దగా లేవు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. మా ఫ్రెండ్స్ ముందు శ్రీ సిద్ధేశ్వర స్వామిని దర్శనం చేసుకొద్దాం అని చెప్పని గుడి దగ్గరికి వెళ్తున్నాము. చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. కొండ కిందనే ఆనుకొని చిన్న గుడి కట్టున్నారు. మా అదృష్టం బాగుంది, గుడి ఓపెన్ చేస్తున్నారు. గుడికి ఎదురుగా త్రిశూలం, నంది చాలా చక్కగా పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టున్నారు. పక్కనే వినాయకుడి విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. గుడి లోపల చిన్న శివలింగం ఉంది. అందరూ దండం పెట్టుకోండి. ఓం నమః శివాయ. ఆయనే శ్రీ సిద్ధేశ్వర స్వామి. అటు సైడు 2 విగ్రహాలు ఉన్నాయి. అవి ఏం విగ్రహాలు తెలియడం లేదు. వినాయక స్వామి, చిన్న శివలింగం, విభూతితో అభిషేకం చేస్తున్నారు. నేను వినాయక స్వామి ప్రియభక్తుడిని, అందుకే వినాయక స్వామిని మళ్ళీ మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నాను. చూడు, ఆయనకి పసుపు పూసి బొట్లు ఎంత చక్కగా పెట్టున్నారు. ఇంకెందుకు ఆలస్యం, జలపాతం దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. మంచి ఎండాకాలం టైం కదా, అందుకే వాటర్ ఫాల్ పెద్దగా లేదు, సన్నగా దారగా పడుతూ ఉంది. నీళ్ళు కూడా చాలా వరకు లోపలికి వెళ్ళిపోయాయి. మా కెమెరామెన్ ఎందుకు అరిచాడో తెలుసా? నీళ్ళల్లో చేయబెడితే ఆ నీళ్ళల్లో చాలా చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. కాలు చెయ్యి ఏది పెట్టినా దగ్గరకు వచ్చేసి భయపడకుండా చిన్న నోరులతో కొరుకుతూ ఉన్నాయి. అవి కొరుకుతుంటే చాలా గిలిగిలిగా ఉంది. అందువలన మా కెమెరామెన్ అరిచాడు.
చెక్కలు కడుతున్నా. చూసారా కదా ఫ్రెండ్స్, చేపలు చూడు ఎన్ని ఉన్నాయో. ఆ చేపలతో మేము ముగ్గురు చాలా సరదాగా ఆడుకున్నాం. చెయ్యి పెట్టలేము, అసలు దిగలేకపోతున్నాం దాంట్లోకి, చుట్టుముట్టేస్తున్నాయి. నీళ్లు చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. ఏమాత్రం భయం లేకుండా చేపలు చెయ్యి పెట్టగానే దగ్గరికి వచ్చేస్తున్నాయి, కాలు పెట్టినా దగ్గరికి వచ్చేస్తున్నాయి. అసలు దిగలేకపోతున్నాం దాంట్లోకి. అవి ఏం చేపలో పేర్లు తెలియడం లేదు. చిన్నవిగా ఉన్నాయి, కొన్ని పెద్దవిగా ఉన్నాయి, దగ్గరికైతే వచ్చేస్తున్నాయి. అంతే ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది అనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర వర్షాకాలంలో ఈ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో ఫోటో ఉంది, అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే ఆ వాటర్ ఫాల్ ఫోటో. వాటర్ ఫాల్ నుంచి ఎడమ వైపు కొండపైకి వెళ్ళొచ్చు. కొండపైన కూడా చిన్న గుంట ఉంటుంది, ఈ ఫోటోలో చూడండి కనిపిస్తుంది.